ఇప్పుడున్నది కేవలం ఫ్రీ హోల్డ్, ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరైతే ఓనర్షిప్ ఉన్నటువంటి ఓనర్లే 30% కట్టడం అనేది ఒకసారి ఆలోచించాలి. ఫ్రీగా భూమి ఇచ్చి 100% తీసుకోవడము, ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న భూమి మీద 30% తీసుకోవడానికి వ్యత్యాసం తెలియకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు. దీన్ని తెలంగాణ ప్రజలకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కోసం అప్పుడు కొనుక్కున్నారు. ఇండస్ట్రియల్ క్యారిడార్స్లల్లో అప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లి ఇక పోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వాటికి ఏరియాస్లల్లో ల్యాండ్స్ చాలా ఇండస్ట్రియల్ క్యారిడార్స్లో కొనుక్కుర్రు. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా అవుట్ సైడ్ సిటీకి ఓఆర్ఆర్ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి కూడా మల్టీ జోన్లకు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో 30% స్లాబ్ ఒకటి, 50% స్లాబ్ ఒకటి తీసుకొచ్చిర్రు. మరి నేనే ఓనర్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బావబామర్దులు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. నేనే ఓనర్ ఉన్నప్పుడు నా సొంత భూమి మీద ఆల్రెడీ 30 పైసలు కట్టాలి అంటే నాకు బాధ ఉంటుందా మంచి ఉంటుందా అనేది ఆలోచించాలి.